తిని మంచిగా రికామ్ ఉండవచ్చు వా మీద తిని. కాదు తాత, ఇన్ని రోజులు దాన్ని బిడ్డ లెక్క చదువుకుంటూ ఇప్పుడు తీసుకుపోయి అమ్ముతే అంగట్లా ఏ కోతకు పోతుంది, దాని పాపం మనకు తలుగుతుంది. ఏం సంగతో రాముల తాత? ఆవు ఈనిందట చెప్తానే లేవు. అరే నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మంచిగానే. అయితే ఆ రోజున నువ్వు ఇట్లా ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో సారు. అయితే ఆ రోజున నేను ఆవును అంగడి పట్టుకపోతుంటే మీరు అడ్డుపడకపోయేది ఉంటే పాపం బిడ్డను ఏ ఏ దుర్మార్గులు కోసుకొని తిందురో. ఇక మరి అది దేనికి అక్కడికి అత్తలేదు అని చెప్పి నేను అంగడికి పట్టుకొని పోబడుతుంది. కానీ అది వ్యవసాయం నాకు చేసిందో, కానీ అది ఓ బిడ్డను పెట్టినట్లే ఉంటే దాన్ని చల్లగా కాపాడుకుందును అని చెప్పేసి అనుకున్నా. కానీ పిల్లల్ని పెట్టినా పెట్టకపోయినా నేను అట్లా అమ్ముడు నాది దుర్మార్గమైన పనే. ఎందుకంటే అది సాధారణ రోజులు నాకు పని చేసి అది పిల్లలను పెడతలేదు గొడ్రాలు అయిందని చెప్పి దాన్ని నేను అమ్ముకుంటా అనుడు కూడా నా దుర్మార్గం. కానీ నువ్వు దేవుని లెక్క ఎదురొచ్చి నువ్వు దానికి బాగు చేసినవు పిల్లలు. అసలు మరి నిజానికి గొడ్డావులు ఎందుకైతే సారు అసలు? ఎదకు వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి లోపల అవయవాలు. కాకపోతే దాని గర్భసంచిలో ఏందనంటే అండాలు విడుదల కావు. ఎదకొస్తుంది, మట్టుపోతుంది, అన్ని చేస్తుంది. కానీ కరెక్ట్ టైంకు సూదేసినా కానీ కోల్యాగ దాటినా కానీ కరెక్ట్ టైంకు అండాలు విడుదల అయితే మాత్రమే అది అవుతుంది. అసొంటప్పుడు ఏందనంటే దానికి అండాలయ విడుదలయ్యే ఇంజక్షన్లు కూడా ఉంటాయి. ఇగో ఇట్లా ట్రీట్మెంట్ చేసుకొని దాని గర్భసంచిలో ఏమన్నా చీము ప్రాబ్లం ఉంటే కడుక్కొని ఇంజక్షన్లు చేయించుకున్నట్లయితే మంచిగా కట్టి ఈంతాయి పాలిస్తాయి అని నువ్వు. ఎందుకనంటే నిజానికి మరి చాలాసార్లు నువ్వు కూడా సూది వేసినావు, అది పిల్లలు దానికి గర్భం దాల్చాలని సూది వేసినావు. కానీ నువ్వు 5-6 సార్లు నువ్వు సూదులు ఎత్తివి, నేను 2-3 సార్లు ఎద్దులతోటి దాటిచ్చినా కూడా పిల్లలు కాలే. కాకపోతే ఇక తాపకు నీకు 50-100 నీకు ఇవ్వబడుతుంది. అయ్యో నా ముఖం చూసి నువ్వు తక్కువ తీసుకున్నా కూడా నువ్వు ఎంతో దూరం నుంచి వచ్చి తీసుకొచ్చివి. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నీకు 10వ పరకు ఎక్కువ ఇవ్వకుంటే నువ్వు మాట అనవా? ఇక అట్లానే నాకు ఆ రోజు కోపం అనిపించి బాధ అనిపించి ఇక దీనికి తిండి పెట్టుడు కూడా దండిగా అని చెప్పి ఆ రోజు నేను అంగడికి పట్టుకొని పోదాం అనుకున్నా. కానీ దేవుని లెక్క వచ్చినావు నువ్వు, దేవుని లెక్క వచ్చి నువ్వు కాపాడి దానికి సూది వేసినావు కాబట్టి ఇలా అది అగా మంచిగా బంగారం ఒలిగా అట్లా నాకు కన్న ముంగట అవుపడాలి ఆవు నాకు. తాత కోల్యాగలను దాటియొద్దు. కోల్యాగలను దాటిస్తే ఏమైతుంది అని అంటే ఇదేదో మంచిదిగా లేని దాన్ని దాటింది అనుకో, ఈ కోల్యా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి. నిజమే. మన కోచ్ కానీ వాళ్ళది కూడా పోయినసారి ఒక ఆవు ఉండే, దాని మీదకి వేరే ఎద్దును ఊళ్ళో ఎద్దును దాటిస్తే ఆ ఎద్దుకు కర్ణ ఉండేనట, దీనికి కూడా కర్ణ వచ్చింది. ఇక కర్ణ అనబడదు, దానికి ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటారు అన్నట్టు. ఇన్ఫెక్షన్ ఉన్న ఆవును కోల్యాగా దాటినట్లయితే ఈ కోల్యాగా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి అది ఎన్నిటికి దాటితే అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాటిని కడుక్కోవడం, సరి చేసుకోవడం, ఇంజక్షన్లు చేసుకోవడం ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అందుకోసం ఈ ఇంజక్షన్లు చేయించుకోవడమే ఉత్తమమైన మార్గం. అందుకే సర్కారు కూడా ఇస్తుందట కదా. సర్కారు కూడా ఏందనంటే మా ఈ గోపాల మిత్రులను కూడా ప్రతి విలేజ్ కి పంపించి వాళ్ళ ద్వారా గోపాల మిత్రుల ద్వారా రైతులకు వైద్యం అందే విధంగా పంపించి ఇంజక్షన్లు చేపిస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడో ఉంటది, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల హాస్పిటల్ ఉంటది. ఆ హాస్పిటల్ కాడికి రైతులు పోలేరనే ఉద్దేశంతో కొంతమంది ఈ గోపాల మిత్రులకు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు వైద్యం నేర్పించి ఈ రైతుల దగ్గరికి, రైతు ఇంటి ముంగట్లోనే వైద్యం అనే నినాదంతో రైతుల దగ్గరికి పంపించి ఇగో ఈ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నది. దీన్ని రైతులు మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి ఆవును లేగను కాపాడుకోవాలి, పశు సంపదను కాపాడుకోవడం కొరకు ఈ ప్రయత్నం. అబ్బా కరెక్ట్ నువ్వు చెప్పింది. ఒకప్పుడు ఇంటికి 2-3 ఎడ్లు ఉండేది, బర్రెలు ఉండేది. వాటి పెంటను తీసుకుపోయి పొలాలలో పోసుకునేది. ఇటు ఎరువు వచ్చేది, ఇటు పశు సంపద కూడా పాలు మనకు వ్యవసాయానికి ఎద్దులు ఇవి మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అవి ఎందుకు లేవు అని అంటే ఈ రైతుల నిర్లక్ష్యంతో. అవును, సర్కారు మియాసంటోళ్ళని పెట్టింది ఎందుకు అని అంటే పశు సంపదను పెంచుకోవాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో. కానీ ఇక ఇప్పుడు నాశనం తలకు మార్చిన వాడే సూర్యు రాదు. ఇక దాంతో ఏమున్నది లాభం, దానికి గడ్డేసుడు ఎందుకు దండగా అని చెప్పి నేను తీసుకొని పోతా అంటే నువ్వు కాపాడుతుంది. అట్లా రైతులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే తక్కువలో మనకు
ఆ పిల్లలు పుట్టించే అవి ఇచ్చుడు కూడా చాలా మంచిది మీ అసలు గోపాల మిత్రుడు. అయితే మళ్ళీ ఇంకొక డఫ్టు ఈ గోపాల మిత్రులు ఈ అంటే ఇవి పిల్లలు పుట్టే సూదులు ఎత్తే చక్కగా కావాలని అంటారు, నిజమేనా? ఏదంతా అపనమ్మకం అట్లేం లేదు. వాళ్ళు ఏందనంటే మంచి కోళ్యాలను సాది బలమైన దాని నుంచి సెమను తీసుకొని ఇంజక్షన్లు తయారు చేసి పంపిస్తారు. బట్టి మామూలు కాదు, అన్ని చెకప్లు జరిగిన తర్వాతనే ఆ సెమన్ అనేది బయటకు వస్తుంది. అంత పవర్ఫుల్ ఉంటది, పుట్టిన ఘనంగా పుడతాయి. మనం ఏందంటే పుట్టిన వాటికి ఇప్పుడు నువ్వు కనుక పుట్టగానే చెప్పేది ఉంటే నేను నచ్చేదానికి టీటీ చేయడమో ఇంజక్షన్ చేయడమో చేద్దు. నువ్వు చెప్పలేదు కనుక వాటి అసలు ఇంజక్షన్లు కనుక టీటీలు కనుక చేసుకున్నట్లయితే వాటికి ఏ రోగం రాకుండా ఆగుతుంది. 10 రోజులు అయిందంటే నట్ల మందు పోయాలి తప్పనిసరి. దీనికి పోతే నీకు కోళ్ళగా మంచిగా తయారైతుంది, లేక తయారై మంచిగా బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు 20 రోజులు అవుతుంది మరి పోయచ్చు. పోస్తా నేను తీసుకొచ్చి, నువ్వు చెప్పకుండా నేను వచ్చినా కదా నేను పోస్తాను. నేను అట్ల మందు పోస్తా, నీ కోళ్ళగా మంచిగా కోళ్ళగా చేసి పెడతా నీకు. కానీ నిజంగానే నువ్వు అన్నట్టు కొంతమందిగా తెలివి తక్కువ చెప్తే నేను నమ్మిన సూదులు అయితే చక్కగా గర్భం దాల్చాయి అది అని అన్నారు. కానీ మరి నువ్వు వేస్తే మంచి సూపర్ కోలాగా పుట్టింది. నాకు వ్యవసాయానికి మంచి కోలాగా పుట్టింది సారు. మళ్ళా నిండు అమాస నాడు మంచిగా నాకు ధన సంపత్తిగా పుట్టింది అది. శుక్రవారం గోదిగా మంచి సంతోషం నాకు. ఎందుకనంటే పశువులు అంటే నాకు బాగా ఇష్టం. నాకు ఇంటి ముంగట నాకు ఇల్లు చక్కగా లేకుండా నాకు ఇంటి ముంగట ఆవు చక్కగా ఉండాలని చెప్పి దీన్ని ప్రేమ కొద్దీ తీసుకొచ్చుకొని చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాను నేను. కానీ అది పిల్లని పెడితే నాకు సంతోషం అనిపించు. కానీ నీ దయతోటి నువ్వు సూదేశుడు వల్ల అది మంచిగా పుట్టింది. మంచిది సార్. నేను ఊళ్ళోకొస్తే ఇంటి పక్క వాళ్ళు చెప్పిండ్రు నీ నంబర్ కొరకు తండ్లాడుతాడు రాములు ఏంటంటే ఫోన్ చేయాలంటే నీకు అనండి. నాకు గుర్తొచ్చింది ఇక గుర్తొచ్చి అరే ఆవు ఇన్నట్టుండేది, అందుకోసమే నా కొరకు తండ్లాడుతాడు నీ దగ్గరకు వచ్చిన నేను. మంచిది నువ్వు యాద్ చేసుకొని నా దగ్గరికి వచ్చినాను. కానీ కోటి గారిని అడిగిన నెంబరు సురేందర్ సార్ది ఉన్నదా రా అంటే ఆయన నాకు పాత సెల్లులు ఉండేనే కొత్త సెల్లులు లేదని చెప్పిండు. కానీ నువ్వు మంచి పని చేసినావు సారు. ఇట్లనే లోకం మీద పశువులను కూడా మీరు కాపాడాలి గోపాల మిత్రుడు. మీ కట్టాలు సుఖాలు ఏమన్నా ఉంటే సర్కారు చూసుకుంటుంది కావచ్చు, మరి ఎట్లనో మీరు. కానీ ఇక మేము ఇచ్చే 10-5 రూపాయలతోటి మీ పొట్ట ఎట్లా గడుతుంది. కానీ సరే మీకు ఏది ఉన్నా కూడా కడుపులో దాచుకొని మా సొంటి రైతులను మీరు కాపాడాలి. మా సొంటి రైతులకు ఇట్లా తెలియని ముచ్చట్లు కూడా మీరు తెలియజెప్పాలి. చెప్తాను ఇప్పటి వరకు కూడా చెప్తలేరని అంటలేను. లేకపోతే నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను ఆగం కాకపోతే మంచిది సార్. నచ్చినందుకు మంచిది. నువ్వు ఏమనుకోకు, నట్టల మంది అయితే తీసుకొస్తా కదా. సరే మంచిది సార్, మంచిది. నువ్వు వచ్చినావన్న సంగతి తెలియలే నాకు.